హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లూరు డైలీ వ్లాగ్స్. శ్రీరామనవమి రోజు ఉదయాన్నే లేచి మొత్తం పనంతా చకచకా చేసుకొని ఫస్ట్ పూజ అయితే చేసుకున్నానులేండి. కొద్దిగా పానకం వడపప్పు అయితే చేశాను. వడపప్పు అయితే నానబెట్టానులేండి. పై నీళ్ళన్నీ కూడా వంపేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగంత చింతపండు పులిహోర చేద్దామని చెప్పి బియ్యం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా పిల్లల కోసం టిఫిన్ చేయాలి కదా, అందుకోసంగా ఇడ్లీ పిండి ఉందని ఇడ్లీ అట్టు వేద్దామని చెప్పేసి పెనం అయితే పెట్టి ఒక పక్క పాలు అయితే కాచుకుంటున్నానులేండి. నేను ఇంతకు ముందే పూజ అయితే చేసేసాను. పిల్లలు లేవకముందే. పిల్లలు ఇంకా లేవలేదండి, ఈరోజు లేట్గా లేచారు. సరే వాళ్ళని లేపడం ఎందుకులే, నేనైతే చకచక ముందు పూజ చేసుకుందామని చెప్పేసి మొత్తం పనంతా చేసుకొని ఫస్ట్ పూజ సింపుల్గా చేసుకున్నానులేండి. కొద్దిగా వడపప్పు, పానకం, అరటిపండ్లు ఇంకా పెట్టి టెంకాయ అయితే కొట్టుకున్నాను. ఇంకేం ప్రసాదం అయితే చేయలేదండి. సరే చింతపండు పులిహోర అన్న చేద్దామని చెప్పేసి బియ్యం అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆ లోపు పిల్లలు కూడా లేచేసారులేండి. ఇంకా తర్వాత వాళ్ళకైతే కొద్దిగా ఇడ్లీ పిండి ఉందని చెప్పేసి సింపుల్గా ఇడ్లీ అట్టయితే వేశాను. నేను ఇంకా సింపుల్గా శారీ కట్టుకొని పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నానులేండి. ఇంకా ఇడ్లీ పిండి కొద్దిగా ఉంది, రెండుగా ఏమేద్దాలని కొద్దిగా లావుగా ఒక్కటే వేశాను. చూడాలి ఎలా వస్తుందో. నీట్గానే వచ్చిందిలేండి అట్టయితే మాత్రం. మా ముగ్గురికైతే సరిపోతుంది. మా వారైతే పూజ అయిపోగానే వెళ్ళిపోయారు. మా ముగ్గురికే కదా అని చెప్పేసి సింపుల్గా అట్టులాగైతే వేసేసుకున్నాను. ముందు రోజు చేసిన చట్నీ కూడా ఉందిలేండి, కొద్దిగా ఎరగారు ముందు, అదైతే తిందామని చెప్పేసి ఇంకా ఇడ్లీ అట్టు వేసేసి పిల్లలకి స్నానాలు కూడా చేయించేసానులేండి. వాళ్ళు లేసరికి 9 అలా అయిపోయింది. ఇంకా స్నానం చేయించి వాళ్ళు రెడీ అయ్యేసరికి పూజ చేసుకొని లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ముందు పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అన్నం కూడా వండేసానులేండి. పొడిగా ఉండాలి కదా పులిహోరకి అని చెప్పి అన్నం వండేసి అన్నం కూడా చల్లారేసుకున్నాను. నేనైతే పులిహోరకి రెడీ చేసుకుంటున్నాను. మా పాప వచ్చిందండి, చిన్న పాప. స్నానం చేయించాను కదా, కొన్ని పాలు అయితే కలిపించాను. పాలు అయిపోయాయంటే డబ్బాలో చూపిస్తుంది. ఎక్కువ పాలు పోసాయంటే అన్ని కింద ఉత్తేస్తుందని చెప్పేసి కొన్ని పాలే పోసిచ్చాను. ఇంకా పిల్లలిద్దరు స్నానాలు చేయించేసానండి. వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఒక అమ్మ ఆడుకుంటుంది, ఒక అమ్మ టీవీ అయితే చూస్తుంది. నేనైతే పులిహోర అయితే చేసుకుంటున్నానులేండి. ఇప్పుడు సింపుల్గా చింతపండు అయితే నానబెట్టాను కదా, మరీ ఎక్కువ నీళ్ళు పోయకుండా కొంచెం చింతపండు రసం చిక్కగా ఉండేటట్టుగానే కలుపుకొని కొద్దిగంత నూనె పోసి దాంట్లోకి అయితే చింతపండు రసం కూడా పోసేసుకొని కొద్దిగంత ఉప్పు అయితే వేసి చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. నేను ముందు మెంతులు వేయించాను కదా, ఆ మెంతులు అయితే కొద్దిగా దంచుకొని పొడి అయితే వేస్తానండి. చాలా బాగుంటుంది మెంతుల పొడి వేస్తే, మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగంత బెల్లం కూడా వేస్తాను. చింతపండు పులిహోరలో అయితేనే బెల్లం వేస్తానండి, నిమ్మకాయ పులిహోరలో బెల్లం అలాంటిది ఏం వేయను. ఇంకా ఇది గట్టిపడేంత వరకు కొద్దిగా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. కొద్దిగా నూనె వేశారంటే బాండలకు మరీ ఎక్కువ అంటుకోదని చెప్పేసి కొద్దిగా నూనె వేసి చింతపండు గుజ్జునైతే ఉడికించుకుంటున్నాను. మామూలుగా తాలింపులో పెట్టి తాలింపులో అయినా వేసి ఉడికించుకోవచ్చండి, కానీ పప్పులు మెత్తబడతాయి అని చెప్పేసి ఇలా ఉడికించుకుంటున్నాను అంతే. ఇవి కొద్దిగా గట్టిపడేంత వరకు కూడా చింతపండు గుజ్జును అయితే ఉడికించుకొని పక్కకు తీసేసుకున్నానులేండి. ఆ తర్వాత అదే బండల్లో తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. పప్పులు ఇంకా తాలింపు గింజలు, మిరపకాయలు, కొద్దిగంత ఇంగువ అన్నీ వేసి తాలింపు అయితే పెట్టాను అనమాట. ఈ తాలింపు కూడా వేగిపోయిన తర్వాత అన్నంలోకి అయితే వేసేసుకోవడమే. చింతపండు గుజ్జు అయితే ముందే వేసేసాను. ఆ తర్వాత ఈ తాలింపు కూడా అన్నంలో వేసేసుకొని కలిపేస్తే పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మెంతుల పొడి వేశారంటే చాలా స్మెల్ వస్తుందండి పులిహోర. ఇల్లంతా కూడా స్మెల్ వచ్చేసింది ఆ మెంతుల పొడి వేయడం వల్ల. చింతపండు రసం ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ వచ్చింది. ఇంకా అన్నం ముందే చల్లారి పెట్టుకున్నాను కదా, ఇంకా అన్నంలో అయితే వేసి కలిపేస్తున్నాను. ఆ తర్వాత ఈ చింతపండు రసం అన్నంలోకి కొద్దిగంత శనగల పొడి కానీ కొబ్బరి కారం కానీ వేసి కలిపారంటే టేస్ట్ అద్దరిపోతుంది. అందుకు కొంచెం నేను శనగల పొడి అయితే చేసుకుంటున్నానులేండి. కొబ్బరి కారం ఉంది కానీ అయిపోయింది, సరిపోదని చెప్పేసి శనగల పొడి అయితే చేసి వేశాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, జీలకర్ర అవి వేయించుకొని శనగలు వేసి పొడి చేసుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఆ పొడి అయితే వేసుకుంటే కొద్దిగా కారంగా పుల్లంగా టేస్ట్ అద్దరిపోతుంది. ఇంకా చింతపండు పులిహోర ఒకటే చేశానండి, ఇంకా ఆ రోజు ఇంకేమీ కూడా చేయలేదు. కొద్దిగా పెరుగు ఉంది కదా, పెరుగన్నం తింటారులే అని చెప్పేసి ఇంకేమీ చేయకుండా చింతపండు పులిహోర చేసేసిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. కొన్ని అంట్లుంటే తోమేసుకొని ఇంకా చిన్న పాపనైతే పడుకోబెట్టానులేండి. పనంతా అయిపోయిన తర్వాత పాప అయితే పడుకునింది. అన్నం తినిందిలేండి, కొద్దిగా తినేసి పడుకునింది అనమాట. అప్పటికి 12:31 అయిపోయింది. ఇంకా పని అయిపోయింది కదా, చిన్న పాప కూడా పడుకునింది. నేనైతే అన్నం తినేస్తానండి. ఇంత ఈరోజు మా శ్రీరామనవమి రోజు ఇలా అయితే గడిచిపోయింది. ఇంకా ఓకే అండి, ఉంటాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.